గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా, డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఐటీడీఏ రంపచోడవరంలోని వై రామవరం మండలాన్ని 2 మండలాలు చేయమని కోరారు. నిన్నే కేబినెట్ నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క సీతంపేట ఐటీడీఏలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 50 కోట్లతో కడుతున్నాం. ఐటీడీఏ పార్వతీపురంలో 50 కోట్లతో ఇంకొక హాస్పిటల్ కడుతున్నాం. రంపచోడవరంలో ఐటీడీఏ 50 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కేఆర్ పురంలో 50 కోట్లతో ఇంకొక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నాం. కడాన శ్రీశైలంలో కూడా ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, నాకు 2 కళ్ళు. అభివృద్ధి లేకపోతే సంపద రాదు, సంక్షేమం లేకపోతే మీకు తాత్కాలికంగా మెరుగైన జీవన ప్రమాణాలు రావు. అందుకే నేను ఆ రోజు చెప్పాను, సూపర్ 6 ఇస్తానన్నాను. నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం. ఎప్పుడో ఫలితాలు వస్తాయంటే ఇప్పుడు మీరు ఇబ్బంది పడతారు. అందుకని మీ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సూపర్ 6ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నా.